హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నిత్య నేచర్. ఈరోజు మీకు వీడియో వచ్చేసి అటుకుల మిక్చర్ చూపించబోతున్నాను. ఈవినింగ్ స్నాక్స్ లాగా తీసుకుంటే సూపర్గా ఉంటుందండి. ఇది ఎయిటెడ్ బాక్స్లో పెట్టుకుంటే 1 మంత్ నిలువ ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ అటుకులు తీసుకోవాలి, సన్న అటుకులు తీసుకోవాలండి. ఇక్కడ నేను 3 కిలోలు తీసుకున్నాను. ఓ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 కప్ ఆయిల్ తీసుకోవాలి. 2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇక్కడ పచ్చిమిర్చి ఎండుమిర్చి తీసుకున్నాను. ఎండుమిర్చికి బదులు సల్ల మిరపకాయలు కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. 1 కప్పు పల్లీలు. ఇక్కడ నేను పల్లీల క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాను. 1 కప్పు పుట్నాలు. ఇది కొంచెం వేయించుకోవాలండి. పుట్నాలు వేసుకున్న తర్వాత 2 స్పూన్ నువ్వులు, కచ్చాపచ్చా దంచుకున్న ధనియాలు వేసుకోవాలి. 2 స్పూన్ ధనియాలు. ధనియాలు వేయడం వల్ల టేస్ట్ పెరుగుతుంది. ఇది కొంచెం ఫ్రై కానివ్వాలి. సిమ్లో పెట్టి వేయించుకోవాలండి, మంచి వేగుతాయి. ఇలా చూడండి. ఇలా వేగిన తర్వాత 1 కప్పు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు ఎక్కువ వేసుకోవాలండి, టేస్ట్ బాగుంటుంది. ఇవి కూడా కొంచెం ఫ్రై కానివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ చూసుకొని వేసుకోవాలండి. అటుకులను క్వాంటిటీ చూసుకొని సాల్ట్ వేసుకోవాలి. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత అటుకుల్లో వేసి కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిపి పక్కన పెట్టుకోవాలండి. ఇలా చూడండి. ఇలా కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత కొంచెం కొంచెం తీసుకుంటూ వేయించుకోవాలండి. ఒక వేరే ప్యాన్ తీసుకొని కొంచెం వేసుకొని వేయించుకోవాలండి. సిమ్లో పెట్టి వేయించుకోవాలి. అలా అయితే కరకరలాడుతూ వస్తాయి. ఇలా చూడండి. ఇలా వేయితే సరిపోతుంది. మీతో కూడా మొత్తం ఇలా వేయించి పక్కన పెట్టుకుందాం. ఇలా చూడండి. ఇలా వేయితే సరిపోతుంది. చుడువ అటుకులు రెడీ అయిపోయాయండి. టేస్ట్ బాగా వచ్చాయి. ఇవి కొంచెం చల్లారిన తర్వాత హీటెడ్ బాక్స్లో పెట్టుకుంటే 1 మంత్ నిలువ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.